3D బైక్ గేమ్తో వచ్చాము. ఇక్కడ మన గేమ్ కంట్రోలర్ సృజన్ సాత్విక్. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు బట్టలు మార్చుతున్నాము. ఇప్పుడు బట్టలు మార్చుతున్నాము గైస్. ఇప్పుడు మనం డైరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఫస్ట్ ఇన్ఫినిటీ హెల్త్ తీసుకుంటున్నాడు మనోడు. కౌసాకి నింజా. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి చేయబోతున్నాము. మీరు గెస్ట్ చేయొచ్చు కదా గైస్. ఒక్కసారి గెస్ట్ చేయండి ప్లీజ్. ఓకే, ఒకవేళ మీరు గెస్ట్ చేయకపోతే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి కొద్దిగా చూసుకోవాల్సింది కదా బ్రో. సో మనం ఏంటంటున్నాం అంటే పర్వాలేదు కానీ ఇన్ఫినిటీ హెల్త్ ఉంది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి మన ఫోన్ రిమోట్ కంట్రోల్తోని ఆ ట్రైన్ని కంట్రోల్ చేస్తాం. ఆటోమేటిక్గా మొత్తం ఒక సర్కిల్ చేస్తుంది. దాంతో ఇప్పుడు మనం కౌసాకి నింజాతో రేసింగ్. ఓకేనా? స్లోగా వెళ్ళు, మళ్ళీ క్రాష్ అయిపోతాం. కానీ లక్కీగా ఇన్ఫినిటీ హెల్త్ ఉంది. ఓ వావ్, స్లో మోషన్ చేయొచ్చు కదా, బాగుంటుంది. స్లో మోషన్ ఒకటే జంప్ అవుతాడు బండి. ఓ వావ్, జంపింగ్ బాగుంది. ఇక్కడ ఆగేసి ట్రైన్ గురించి వెయిట్ చేద్దాం బ్రో. ఓకే, ఇక్కడే వెయిట్ చేద్దాం. ట్రైన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ట్రైన్ ఎక్కడుందో స్కోప్లో చూడు. ఫస్ట్ అన్జూమ్ చెయ్యి బ్రో. ఇప్పుడు చూడు. అదిగో గైస్, ట్రైన్ వస్తుంది. మనం ఈ గన్ని షూటింగ్ కోసం వాడట్లేదు. ట్రైన్ ఎక్కడ ఇంకా ఎంత దూరంలో ఉందో చెక్ చేస్తున్నాము. వచ్చేస్తుంది గైస్, ఇక్కడే ఉంది మన ట్రైన్. ఫోన్ పట్టుకొని రెడీగా ఉండాలి. ఫోన్ రెడీగా ఉండాలి గైస్. ఒకసారి ట్రైన్ వచ్చిన తర్వాత హార్న్ వింటారా గైస్? ఒకవేళ ఓకే అంటే లైక్ చేయండి. ఓకే గైస్, హార్న్ వినేసారు కదా. ఇప్పుడు రేస్ స్టార్ట్ చేద్దాం. ఏ బ్రో, అది ఫస్ట్ వెళ్ళిపోయి మనం కొద్దిగా లేట్గా వెళ్దాం. అంత లోపల వాడు హెల్మెట్ వేసుకోవాలి. సేఫ్టీ ఫస్ట్. వేసేసుకున్నాడు మనోడు హెల్మెట్. ఓకే, గేమ్ స్టార్ట్. రేస్ కవసాకి నింజా వర్సెస్ ఇండియన్ రైల్వేస్. చెప్పు బ్రో, ఏంటంటున్నావు? ఓకే, బ్రో ఒక ట్రైన్ కోసం 2 minutes వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తుంది. మనకన్నా కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకో, మనం దాన్ని దాటేయచ్చు. మళ్ళీ స్లోగా వెళ్ళాలి. మళ్ళీ క్రాష్ అయిపోతుంది. అవును, కరెక్టే. స్లోగా వెళ్ళు. అప్పుడప్పుడు స్పీడ్ పెంచేస్తున్నా అక్కడక్కడ. టనల్ ఎగ్జిట్ వచ్చేస్తుంది బ్రో. ఇప్పుడు స్పీడ్ పెంచచ్చు. స్లో పోయి. ఓ మై గాడ్, ఏమవ్వదు. ఒకవేళ క్రాష్ అయినా మనకి ఏం అవ్వదు గాయస్, ఎందుకంటే మనకి ఇన్ఫినిటీ హెల్త్ ఉంది. ఎగ్జిట్ పాయింట్ వచ్చింది. ఓకే, లైట్ ఆఫ్ చేసి బ్రో. లైట్ మనం ఏం ఆన్ చేయలేదు. లైట్ ఆన్ చేయలేదా? ఆన్ చేసి. ఓకే, దూసుకొని వెళ్ళిపో బ్రో. ఇంకా ఇప్పుడు కంట్రోలింగ్ ఏం చేస్తాను, మాట్లాడడం మనోడు సృజన్ మాట్లాడతాడు. పోనీవాడు మనకి గేమ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఎటువైపు వెళ్ళ లేట్ చేయాలనేసి. ఫాస్ట్ గేమింగ్
వెళ్తున్నాను. లెఫ్ట్ 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 లెఫ్ట్. ఓకే, మళ్ళీ కంట్రోలింగ్ మన సృజన్ సాత్విక్ తీసుకుంటున్నాడు. స్పీడ్ బాగున్నది. ఒకసారి ట్రైన్ ఎక్కడుందో ఆగేసి చూద్దామా బ్రో, లేకపోతే వద్దా? మరి వెళ్ళిపోవడం. వెళ్ళిపోదాం, దూసుకొని వెళ్ళిపోవడం మనం. ఆగండి. మనం స్టేషన్ దగ్గరకు వచ్చేస్తున్నాం బ్రో. ఫోన్ రెడీగా ఉంచుకోవాలి ట్రైన్ ఆపడానికి, లేకపోతే మేము మళ్ళీ ముందుకు వెళ్ళిపోద్ది. స్పీడ్ బైక్. ఇది కవసంకి నింజా కాబట్టి స్పీడ్ వెళ్తుంది. ఇక్కడ పక్కన మన జులాసిక్ వరల్డ్ ఉన్నది గైస్. సారీ, జులాసిక్ పార్క్, యాక్చువల్లీ జులాసిక్ వరల్డ్ అన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సో గాయస్, ఇంకా కాంటెంట్ ఇలాంటివి కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. మనోజ్ స్టంట్లు బాగా చేస్తున్నాడు. అబ్బో, ఓకే స్టేషన్ వచ్చేస్తుంది బ్రో. ఫోన్ అక్కడే దిగిపోదాం, ఫోన్ రెడీగా ఉంచుకో. ఇక్కడ ఆగిపో, ఫాస్ట్గా దిగు. ట్రైన్ వచ్చేసిందంటే బాగోదు మళ్ళీ. అయ్యో పడిపోయాడు. ట్రైన్ అప్పుడే రాదు. సో రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేద్దాం. ఇప్పుడు అయ్యో బండి ట్రైన్ వచ్చేస్తుందేమో బ్రో ఫాస్ట్గా. పడ ఇంకా మనం చాలా స్పీడ్గా వచ్చాం. యాడింగ్ టైం పడుతుంది. అంత లోపల ట్రాక్ మీద స్టిక్కీ బాంబ్స్ వేద్దామా? ఓకే. ట్రైన్ వచ్చేటప్పుడు పేలుద్దాం. ఓకే. ఈ ట్రాక్ మీద వస్తుంది బ్రో. ఏ ట్రాక్ ఫస్టా? ఆ ట్రాక్ ఇదా? అదే. ఓకే బ్రో, ఇంకా స్టిక్కీ బాంబ్స్ చాలు. ట్రైన్ వచ్చేస్తుందేమో చూడు. రావట్లేదు. డోంట్ వరీ. మొత్తం వేసేద్దాం. ఫస్ట్ మనం బ్రేక్స్ వేసేసి దాని తర్వాత అప్పుడు మనం స్టిక్కీ బాంబ్స్ ట్రైన్ ఇక్కడికి వచ్చిన వెంటనే పేలుద్దాం. అప్పుడు ఏటవుతాడో చూడొచ్చు. ఏమవ్వ ట్రైన్కి ఒకసారి మళ్ళీ చూద్దాం. అప్గ్రేడ్ చేసాం కదా గేమ్. మన దగ్గర GTA 5 గేమ్ కూడా ఉంది, కానీ దాంట్లో ట్రైన్ గేమ్ కాదు, చాలా కష్టం. ఒకసారి చెక్ చేసుకో ట్రైన్ వస్తుందో లేదు. ఫాస్ట్గా రావట్లేదు. ఇంకా స్టిక్కీ బాంబ్స్ చాలు బ్రో. వెయిట్ కొంచెం వేసేద్దాం. అయిపోయింది గైస్. ఫోన్ రెడీగా ఉంచుకో. ఫస్ట్ ట్రైన్ ఇక్కడ ఫస్ట్ ట్రైన్ని దీని మీద స్టాప్ చేద్దాం బ్రో. దాని తర్వాత డెటనేట్ చేద్దాము. నాకు చేయడం కష్టం అనిపిస్తుంది, కొంచెం నువ్వే చెయ్యి. ఓకే అండి బ్రో, నేనే చేస్తాను. ట్రైన్ దగ్గరలో ఉన్నది బ్రో హార్న్ వినిపిస్తుంది. సో గైస్, ఇప్పుడు మీకు వినిపిస్తుంది కదా అది ట్రైన్ వస్తుంది, మీరు చూడొచ్చు అక్కడ. ఇప్పుడు మనం బ్రేక్స్ అప్లై చేయడం స్టార్ట్ చేస్తాం గైస్. అక్కడే ఆగిపోద్ది అనుకుంటాను అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందాక కంటిన్యూస్గా స్పీడ్గా వెళ్తుంది కదా. ఈసారి మనం ట్రాక్లో అసలు పడకుండా వచ్చాము. అయ్యో ఆగిపోయినట్టుంది. అక్కడ ఆగిపోయింది బ్రో, కొద్దిగా ముందుకు తీసుకురావాలి. వస్తుంది. బా చూడు బ్రేక్ వేయాలి.
బ్రేకింగ్ ఇన్ 3, 2, 1. ఫాస్ట్గా నొక్కు పర్లేదు. అంటే ఒకటి వెనకాలకి వెళ్ళిపోద్ది. ఒకవేళ మరీ ఎక్కువ ముందుకెళ్ళిపోయినా కూడా మనం వెనక్కి తీసుకురావచ్చు, పర్వాలేదు. కానీ మనం ఈ స్టిక్కీ బాంబ్స్ స్టార్ట్ చేసే ముందు మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. కవసాకి నింజాతో వేస్తున్నాను. ఇంకా కొద్దిగా వెనక్కి రావాలి, రోడ్డు మీద ఉండకూడదు. అంతే, చాలు. ఓకే గైస్, ఇప్పుడు మన కవసాకి నింజా మీద నుంచి దూరంగా వెళ్దాం. దాని తర్వాత ఎక్స్ప్లోజన్ చూడొచ్చు. ఈ డిస్టెన్స్ చాలు. సో ఇప్పుడు మనకి 3, 2, 1 అన్నీ ఒకేసారి వెళ్ళిపోయి, కానీ ట్రైన్కి ఏమీ అవ్వలేదు. ఒకసారి కవసాకి నింజా మీద స్టిక్కీ బాంబ్ వేసి ట్రై చేద్దాం బ్రో. ఓకే, ఒక చాలు. 2 వేస్తావా? ఒకటి సరిపోద్ది. ఒకటి సరిపోద్ది కదా. దూరంగా వెళ్ళిపో. అక్కడ ఓ సూపర్. సో గాయస్, దీంతో మనం రేస్ విన్ అయిపోయాము. ఇప్పుడు ఈ వీడియో అయిపోయింది సార్. గైస్, ఫర్ మోర్ బ్రూల్ కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ and don't forget to click the notification bell. Thank you and goodbye.